పార్లమెంటు ఎన్నికల సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. ఇక తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూటు సిద్ధం చేశారు. ఇక కేసీఆర్ బస్సు యాత్ర ఈ రోజు తెలంగాణ భవన్ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో మంగళవారం గులాబీ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ బస్సు యాత్రలో పాల్గొనేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర నేపథ్యంలో ఓ ట్రైలర్ కూడా విడుదలైంది. ఇక కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ట్రైలర్ను రూపొందించారు. ఇటీవల కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా ఈ ట్రైలర్లో పొందుపరిచారు. ఉద్యమ కాలంలో పోయినట్టుగా నేరుగా జనాలతోనే కేసీఆర్ మమేకమవుతారని, వారితో ముచ్చటించేలాగా యాత్రను ప్లాన్ చేశామని పార్టీ నేతలు తెలిపారు. స్వల్ప ప్రసంగం అనంతరం భవన్ నుంచి బస్సు యాత్ర మొదలవుతుందని అన్నారు. రోజు సాయంత్రం బస్సు యాత్ర జరగనుండగా రాత్రికి స్థానికంగానే కేసీఆర్ బస చేయనున్నారు. ఉదయం స్థానికంగా ఉన్న సమస్యలపైన అక్కడి వివిధ వర్గాల ప్రజలు, అలాగే కుల సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ముఖాముఖి భేటీ అవుతారు. యాత్రలో భాగంగా ఎండిన పొలాలను, ఎండిన చెరువులు, అలాగే ప్రాజెక్టులను పరిశీలించనున్నట్టుగా తెలిసిందే. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏదో ఒక బ్యారేజ్ని కూడా కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉందని పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. అయితే దీనిపైన బస్సు యాత్రలో షెడ్యూల్లో ఎలాంటి ప్రస్తావన లేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు, పింఛన్దారుల ఓట్లన్నీ తమకే పడతాయని బీఆర్ఎస్ భావించింది. కానీ ఇందుకు విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ ఎక్కువగా ఓట్లను నష్టపోయింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్లో పార్టీ భారీ ఓటమినైతే చవిచూస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రమే పట్టు నిలుపుకోగలిగింది. ఇక మొత్తంగా బీఆర్ఎస్ గెలిచిన 39 సీట్లలో 16 సీట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి గ్రామీణ ఓటర్లు, వ్యవసాయ సమస్యలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. రైట్గా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ బస్సు యాత్రకి సంబంధించి బస్సుకైతే పూజల్ని అన్ని కూడా పూర్తయినట్టుగా మనకైతే ఇన్ఫో అందుతోంది. అలాగే దీనికి సంబంధించి ఒక ట్రైలరు, అలాగే ఏ స్థానాలు ఏంటి, ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్ అన్ని? మమతా, ప్రధానంగా రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ బస్ యాత్రలో ఈ 17 లోక్సభ నియోజకవర్గాలు పర్యటించే విధంగా ఆయన షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఆయన సాయంత్రం మీటింగ్ అరేంజ్ చేసుకున్న తర్వాత నైట్ అక్కడే బస్ చేస్తారు. ఉదయం అక్కడున్న స్థానిక నేతలతోని సమావేశమై స్థానిక సమస్యలు కానీ, అట్లాగే బీఆర్ఎస్ కు సంబంధించిన ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో వీటి మీద ఆయన కేసీఆర్ అక్కడ ఉన్న స్థానిక నేతలతోని ఆయన సమీక్షించే అవకాశం ఉంది. దాదాపుగా 17 నియోజకవర్గాల్లో 17 రోజుల పాటు ఈ బస్ యాత్ర కొనసాగుతుంది. ఈ బస్ యాత్రలో ఆయన 21 సభల్ని నిర్వహిస్తారు. ఇవాళ మిర్యాలగూడలో సాయంత్రం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత సూర్యాపేటలో సాయంత్రం 7 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. అక్కడే ఆయన బస చేస్తారు. రేపు భువనగిరిలో సభ ఉంటుంది. సభ అనంతరం ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వెళ్లి బస చేస్తారు. ఈ రకంగా స్థానికంగా ఉన్న సమస్యలు కానీ, స్థానికంగా ఉన్న నేతలతో ఆయన సమావేశమై ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి ఏ రకంగా కృషి చేయాలి, అట్లాగే ప్రజల్లోకి వెళ్లి ఏ సమస్యల్ని ప్రజల ముందు ఉంచాలి, ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఏదైతే పెన్షన్దారులు కానీ, రైతులు కానీ అనేక వర్గాల నుంచి గెలుస్తామని చెప్పి ఆశ పెట్టుకుంది. కానీ అవన్నీ కూడా పార్టీ పరాజయానికి కారణమయ్యాయి. ఈసారి ఎన్నికల్లో ఎవరైతే ఏ వర్గాలైతే దూరం అయ్యాయో ఆ వర్గాల నుంచి ఓట్లు తెచ్చుకునే విధంగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ 17 రోజుల పాటు ఆయన 17 పార్లమెంటరీ నియోజకవర్గాలు పర్యటించే విధంగా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. మొత్తం బస్సులోనే ఆయన ఈ రోజువారీ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన కనీస సౌకర్యాలు కానీ, అట్లాగే ఆయన భోజన వసతి కానీ, నిద్ర కానీ అదంతా కూడా దాంట్లోనే బస్సులోనే ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా మనము ఈ పర్యటనకు సంబంధించి ఎక్కడ ఏ రోజు ఇస్తారో మనము పరిశీలిస్తే ప్రధానంగా దీనికి సంబంధించి థ్యాంక్ యూ వాసు.